హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోనాస్ రంగోలీ ఆర్ట్స్. మీలో ఎందరికీ చాకలి ఐలమ్మ గారి గురించి తెలిసిన వారు కింద కామెంట్ చేయండి. మనం ఇప్పుడు చాకలి ఐలమ్మ గారి రూపం వేసుకుంటూ తన గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. మన తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఉద్యమకారిణి, వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ గారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరలకి, నిజాం రాజులకి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో ఒక నిరుపేద రజక కుటుంబంలో జన్మించారు. నా భూమి నా పంట అంటూ భూస్వామ్య వ్యవస్థను ఎదిరించి కమ్యూనిస్టు పార్టీ అండతో భూపోరాటంలో చారిత్రక విజయం సాధించి తెలంగాణ సాయుధ పోరాట యోధులకి ఆదర్శంగా నిలిచారు. 11 ఏళ్ల వయస్సులోనే చిట్యాల నరసింహారావు గారితో వివాహం జరిగింది. వీరికి 5 పిల్లలు. పాలకుర్తిలో భూస్వామి రామచంద్రారెడ్డి ఇతర రజకల అరాచకాలను, వెట్టి చాకిరిని తీవ్రంగా ప్రతిఘటించారు. తన కుటుంబానికి చెందిన 4 ఎకరాల భూమిని లాక్కోవడానికి భూస్వామి ప్రయత్నించగా ఆ భూమి కోసం చట్టపరంగా కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో సాయుధంగా పోరాటి గెలిచారు. తన ఇంటిని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు ఆశ్రయంగా మార్చి భూస్వాముల దౌర్జన్యాలని ధైర్యంగా ఎదిరించారు. నిజాం పోలీసుల, దొరల ఘోరమైన దాడులని, బెదిరింపులని లెక్క చేయకుండా ఆఖరి వరకు తన భూమిని కాపాడుకున్నారు. అందుకుగాను ఆమెని నిరంకుశత్వానికి, అణచివేతకి వ్యతిరేకంగా పోరాడిన చైతన్య జ్యోతిగా, తెలంగాణ సాయుధ పోరాట మార్తమూర్తిగా గుర్తు పొందారు. సెప్టెంబర్ 26, 1995న జన్మించిన చాకలి ఐలమ్మ గారు సెప్టెంబర్ 10, 1985లో కన్నుమూశారు. ఆమె నిస్వార్థ పోరాటం తెలంగాణ ప్రజా పోరాట చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఇది మన చాకలి ఐలమ్మ గారి పోరాట గాథ. ఇందులో తెలియని విషయాలు, నేను చెప్పని విషయాలు ఇంకా ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
ధన్యవాదాలు.